ఆర్సీబీ చాలా కాలం తర్వాత కప్పు కొట్టింది. కానీ ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే విక్టరీ పరేడ్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగబోయే ఈవెంట్ లో స్టాంపెడ్ కారణంగా 11 మంది మృతి చెందారు. అయితే దీనికి కారణం ఎవరు అనే విషయానికి వస్తే, ముఖ్యంగా ఇదివరకు కూడా చాలా ఐపీఎల్ టీమ్స్ కప్పులు కొట్టాయి, ర్యాలీస్ కూడా తీశాయి. అంతేందుకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కేకేఆర్ ర్యాలీస్ తీశారు. కానీ 3 to 4 days తర్వాత కప్పు కొట్టాక ర్యాలీస్ తీశారు. అంటే అక్కడ ఒక ప్లానింగ్ ఉంది, ఎంతమంది క్రౌడ్ వస్తారు, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అని. అలాగే T20 వరల్డ్ కప్ కొట్టిన టీం ఇండియా కూడా కప్పు కొట్టాక 5 days తర్వాత ర్యాలీ తీయడం జరిగింది ముంబైలో. కానీ ఇటు బెంగళూరులో మాత్రం కప్పు కొట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే అటు గవర్నమెంట్, ఆర్సీబీ మేనేజ్మెంట్ విక్టరీ పరేడ్ కి అలాగే ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. అయితే నిజానికి అక్కడ ఎంతమంది క్రౌడ్ వస్తారు అని ఒక అంచనా లేదు. అందుకు తగ్గట్టుగా పోలీస్ ఫోర్సెస్ ఉన్నారా లేదా అని ఒక ఆలోచన లేకుండా ఈవెంట్ జరిపించడమే ఈ స్టాంపెడ్ కి కారణం. అయితే గవర్నమెంట్ 10 లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించింది. కానీ ఆ ఎక్స్క్రేషియా ప్రాణాలను తీసుకురాదు, అలాగే ఆ కుటుంబాల్లో నెలకొన్నటువంటి విషాదాన్ని అయితే తూర్చేయదు.